పొద్దున్నే అయితే పొంగనాలు చేసేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. అయితే పాపకి ఎలాగో హాఫ్ డేస్ అండి, యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి లంచ్ అయితే ఇంక ఇంటికి వచ్చి చేస్తుంది. రాగి జావ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. మా ఇంట్లో అయితే కంపల్సరీ రాగి జావ తాగాల్సిందే మార్నింగ్ అందరూ, అదైతే రూల్ అనమాట ఇంట్లో. ఇక ఎలాగో ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇక 5th గ్రేడ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కరెక్ట్గా 3-4 డేస్లో ఇంకా తను 5th గ్రేడ్ అనమాట. అప్పుడే బుక్స్ అన్నీ కూడా వచ్చేసాయి, అవన్నీ కూడా ఆర్డర్ పెట్టేశాము. ఇక టొమాటోలు ఇవన్నీ తెచ్చానండి. ఇక మా ఆయన ఊరికి వస్తారో లేదో కూడా తెలీదు. పచ్చడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. దోశ ఈ బ్యాటర్స్ వేసిస్తే చాలన్నమాట, ఆయన హ్యాపీగా తినేస్తారు. ఈ టమాటా పచ్చడి లింక్ వచ్చేసి నేను మీకు టైటిల్ మీదే పెట్టుంటానండి, ఒకసారి చెక్ చేయండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే పచ్చడి, నిలవ పచ్చడి అనుకోవచ్చు. ఇది హ్యాపీగా ఉంటుందండి 1 month వరకు ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కారం కొంచెం తక్కువ వేసుకుంటాను, మీరు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి. ఇద్దండి కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చి పెట్టేసుకున్నాను. నేను ఎక్కువ ఇవి వాడతాను అనమాట దోశకి కొరలు, సో అందుకోసం అవే తెచ్చుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ టూర్ అడుగుతున్నారండి, ఊరు నుంచి వచ్చాకైతే చేస్తాను.